వీడియోలో మనం వచ్చేసి తెలంగాణ డిఎస్సి ఆన్‌లైన్ అప్లికేషన్‌కి సంబంధించి మన యొక్క అప్లికేషన్ ఫామ్‌లో మిస్టేక్స్ ఉంటే ఆ యొక్క అప్లికేషన్ ఫామ్‌ని ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలి? లేదా మీకు సంబంధించి రీసెంట్ యొక్క టెట్ స్కోర్ అనేది మీ యొక్క డిఎస్సి అప్లికేషన్ ఫామ్‌లో ఏ విధంగా యాడ్ చేసుకోవాలి? లేదా చేంజ్ చేసుకోవాలి? అనే ఇన్ఫర్మేషన్ గురించి మనం ఈ వీడియోలో డీటెయిల్‌గా అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ వచ్చేసి మనం తెలంగాణ డిఎస్సి యొక్క అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ గాని, మొబైల్ స్క్రీన్ గాని ఈ విధంగా అయితే డిస్‌ప్లే అవుతుంది. మీరు ప్రెజెంట్ మీ యొక్క డిఎస్సి అప్లికేషన్ ఫామ్‌ని ఎడిట్ చేసుకోవాలి అనుకుంటున్నారు కాబట్టి, ఈ యొక్క అప్లికేషన్ ఎడిట్ చేసుకునే ప్రాసెస్ అనేది ఓన్లీ మనం సిస్టమ్ ద్వారా గాని, ల్యాప్‌టాప్ ద్వారా గాని మాత్రమే చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. మొబైల్ ద్వారా మీరు ఈ యొక్క టెట్, డిఎస్సికి సంబంధించిన అప్లికేషన్ అయితే మీరు ఎడిట్ చేసుకోలేరు. వన్స్ మీరు సిస్టమ్‌లో గనుక ఈ యొక్క అఫీషియల్ వెబ్‌సైట్ అనేది ఓపెన్ చేసినట్లయితే, మనకి ఈ విధంగా ఎడిట్ అప్లికేషన్ అంటూ ఆప్షన్ అయితే ఎనేబుల్ కావడం జరుగుతుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనం మన యొక్క డీటెయిల్స్ ద్వారా ఫస్ట్ అప్లికేషన్‌లోకి అయితే లాగిన్ కావాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనం ఎడిట్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే మన యొక్క అప్లికేషన్ ఫామ్‌ని ఎడిట్ చేసుకోవడానికి మనకు 2 వేస్ అయితే ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్‌లో పేమెంట్ రిఫరెన్స్ ఐడీ అయితే ఉంటుంది. ఆ ఐడీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి మీరు జస్ట్ గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేసినట్లయితే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. లేదా ఒకవేళ మీరు పేమెంట్స్ రిఫరెన్స్ ఐడీ మర్చిపోయినట్లయితే మీ యొక్క ఆధార్ కార్డు అండ్ అదేవిధంగా మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేశారు, తర్వాత ఏ మీడియంకి అప్లై చేశారు అనేది అయితే కన్ఫర్మ్ చేసుకొని గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేసినట్లయితే మీ యొక్క డిఎస్సి అప్లికేషన్ ఫామ్ అయితే ఎనేబుల్ కావడం జరుగుతుంది. ప్రెజెంట్ అయితే మేము మా యొక్క పేమెంట్స్ రిఫరెన్స్ ఐడీ ద్వారా ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఎడిట్ చేస్తున్నాం. వెయిట్ ఫర్ దట్. వన్స్ ఈ విధంగా మనకు సంబంధించిన పేమెంట్స్ రిఫరెన్స్ ఐడీ అనేది అక్కడ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్‌లో ఈ విధంగా మనకు సంబంధించి పోస్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే డిస్‌ప్లే అవుతుంది. లైక్ మీరు ఈ యొక్క డిఎస్సి అప్లై చేసినట్టుగా రిజిస్ట్రేషన్ నంబర్, మీ యొక్క పేమెంట్ నంబర్, మీరు ఏ కేటగిరీలో పోస్ట్‌కి అప్లై చేశారు, దట్ ఈస్ మీరు స్కూల్ అసిస్టెంట్‌కి అప్లై చేసారా, ఎస్‌డిజిటికి అప్లై చేసారా, అండ్ స్పెషల్ టీచర్‌కి అప్లై చేసారా, లాంగ్వేజ్ పండిట్‌కి అప్లై చేసారా అనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ మీరు ఏ మీడియంలో ఆ పోస్ట్ అప్లై చేయడం జరిగింది, మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి అప్లై చేశారనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అండ్ ఆ తర్వాత మనం జస్ట్ ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనం సేవ్ అండ్ కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్‌లో క్యాండిడేట్ యొక్క టోటల్ ప్రొఫైల్ అయితే డిస్‌ప్లే అవుతుంది. లైక్ క్యాండిడేట్ యొక్క నేమ్ కావచ్చు, ఫాదర్ నేమ్ కావచ్చు, మదర్ నేమ్, మీ యొక్క ఆధార్ కార్డ్ నంబరు, మీ జెండరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ మొబైల్ నంబరు, మీ ఆల్టర్నేటివ్ మొబైల్ నంబరు, మీ మెయిల్ ఐడీ, మీకు సంబంధించిన మదర్ టంగ్, మీ యొక్క కమ్యూనిటీ, మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అండ్ అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ ఏ డేట్‌లో తీసుకున్నారు, మీకు ఈడబ్ల్యూఎస్ ఉందా లేదా, అండ్ మీ యొక్క మోల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. దీంట్లో మిస్టేక్స్ ఉన్నట్టయితే లైక్ క్యాండిడేట్ యొక్క నేమ్‌లో గాని, డేట్ ఆఫ్ బర్త్‌లో గాని, ఆధార్ కార్డ్‌లో గాని, మొబైల్ నంబర్‌లో గాని, జెండర్‌లో గాని మిస్టేక్స్ ఉంటే మీరు వాటిని కరెక్షన్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ లేదు. జస్ట్ మీరు వచ్చేసి ఫాదర్ నేమ్‌ని, మదర్ నేమ్‌ని, మీ యొక్క జెండర్, తర్వాత మీకు సంబంధించిన మెయిల్ ఐడీ, మీ యొక్క మదర్ టంగ్ లాంగ్వేజ్ కావచ్చు. వీటిలో మిస్టేక్స్ ఉన్నట్టయితే కరెక్షన్ చేసుకోవచ్చు. వేటికైతే కరెక్షన్స్ ఆప్షన్ ఇచ్చారో వాటిని అయితే కరెక్షన్ చేసుకోండి. ఒకవేళ కరెక్షన్ చేసుకోలేని వాటి కోసం ఏ విధంగా చేసుకోవాలంటే మీరు డైరెక్ట్‌గా మన యొక్క డీఎస్సీ ఆఫీస్‌కి కాల్ చేసినట్టయితే వాళ్ళు మీ డీటెయిల్స్‌ని బేస్డ్ చేసుకొని వాళ్ళు కరెక్షన్ అయితే చేయడం జరుగుతుంది. ఆ తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం సేవ్ అండ్ కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్‌లో వచ్చేసి మనకు సంబంధించిన అదర్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. లైక్ మీకు సంబంధించి ఫిజికల్ డిజబిలిటీ ఉందా? మీరు ఎక్స్ సర్వీస్ మ్యానా? మీరు తెలంగాణకు సంబంధించిన వాళ్ళా? కాదా? ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఒకసారి వెరిఫై చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మనం సేవ్ అండ్ కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసి మీకు సంబంధించిన అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే ఉంటాయి. మీ యొక్క హౌస్ నెంబర్ కావచ్చు, మీ యొక్క విలేజ్ కాలనీ కావచ్చు, మీ యొక్క మండల్ కావచ్చు, డిస్ట్రిక్ట్ కావచ్చు, పిన్ కోడ్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దీన్ని అయితే వెరిఫై చేసుకోవాలి. అండ్ మనకు రైట్ సైడ్‌లో డౌన్‌లో ఇక్కడ వచ్చేసి మనకు పర్మనెంట్ అడ్రస్ సంబంధించి డిక్లరేషన్ అయితే ఉంటుంది. ఒకవేళ మీకు ప్రెజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ డిఫరెంట్ అయినట్లయితే ఆ 2 అడ్రస్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. బోత్ ఆర్ సేమ్ అయినట్లయితే జస్ట్ ఈ యొక్క డిక్లరేషన్ బాక్స్ ఏదైతే ఉంటుందో మీరు దాంట్లో టిక్ మార్క్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మీరు టిక్ మార్క్ అనేది చేసుకోవాలి. టిక్ మార్క్ చేసుకున్నట్టయితే బోత్ అడ్రస్ అయితే సేమ్ అవుతాయి. మాది వచ్చేసి బోత్ అడ్రస్ సేమ్. మేము టిక్ మార్క్ చేసుకోవాలి. అండ్ వన్స్ ఈ విధంగా మనం టిక్ మార్క్ అనేది చేసుకున్నట్లయితే నెక్స్ట్ ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అనే ఆప్షన్ వస్తుంది. లేదా మీరు డీటెయిల్స్ ఫిల్ చేసినా సరే సేవ్ అండ్ కంటిన్యూ ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం సేవ్ అండ్ కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా టోటల్‌గా మీరు ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు ఎక్కడ చదివారు, ఏ డిస్ట్రిక్ట్‌లో చదివారు, మీ యొక్క స్టడీ టైప్ ఏంటి, రెగ్యులరా, ఓపెనా, ప్రైవేటా అనేది ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి మీకు సంబంధించిన స్కూల్, విలేజ్ నేమ్ అండ్ అదేవిధంగా అకాడమిక్ ఇయర్ మీరు ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు మీ యొక్క ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ చేసుకున్నారనేది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఆన్ మీరు ఫిల్ చేసిన డీటెయిల్స్ బట్టి అయితే ఉంటుంది. ఆ డీటెయిల్స్ అయితే ఒకసారి వెరిఫై చేసుకోవాలి. ఇన్ కేస్ మిస్టేక్స్ ఉంటే వీటిని మీరు కరెక్షన్ చేసుకోవాలి. అండ్ కరెక్షన్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ మన డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్‌లో మనకు సంబంధించి టోటల్ ఎడ్యుకేషన్ యొక్క డీటెయిల్స్ అనేది డిస్‌ప్లే అవుతాయి. లైక్ మీ యొక్క ఎస్ఎస్‌సి, ఇంటర్మీడియేట్, మీ డిగ్రీ, మీ యొక్క బీఎడ్ లేదా మీ యొక్క డీఎడ్ అండ్ మీ యొక్క టెట్ డీటెయిల్స్, మీకు పీజీ ఉంటే పీజీ డీటెయిల్స్ ఇవన్నీ డిస్‌ప్లే అవుతాయి. వాటిలో ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ మనకు ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌లో కూడా ప్రతి దానికైతే ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు. జస్ట్ మీ మార్క్స్ దట్ ఈస్ మీ ఇంటర్మీడియేట్‌లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, డిగ్రీలో ఎన్ని మార్క్స్ వచ్చాయి, పీజీలో ఎన్ని మార్క్స్ వచ్చాయి, డీఎడ్, బీఎడ్‌లో ఎన్ని మార్క్స్ వచ్చాయి వాటిని తప్ప రిమైనింగ్ అన్నిటిని అయితే మనం కరెక్షన్ అయితే చేసుకోవచ్చు.
సో మీరు ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చు. సో ఇంటర్మీడియేట్‌కి సంబంధించి మీ యొక్క గ్రూప్ చేంజ్ చేసుకోవచ్చు. మీ యొక్క బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేంజ్ చేసుకోవచ్చు. మీరు ఏ డిస్ట్రిక్ట్‌లో చదివారనేది చేంజ్ చేసుకోవచ్చు. మీ యొక్క హాల్ టికెట్ నంబర్ చేంజెస్ చేసుకోవచ్చు. మీరు డేట్ ఆఫ్ పాస్ చేంజెస్ చేసుకోవచ్చు. మాక్సిమం మార్క్స్, మినిమమ్ మార్క్స్ చేంజెస్ చేసుకోవచ్చు. పర్సెంటేజ్ అనేది బై డిఫాల్ట్‌గా చేంజ్ అవుతుంది. ఎలా చేంజ్ అవుద్ది అంటే ఇక్కడ మీరు మార్క్స్ చేంజ్ చేసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి ఏంటంటే 691 అనుకోండి. సో 691 అని ఇచ్చినట్లయితే ఈ విధంగా మీకు పర్సెంటేజ్ అయితే చేంజ్ అవుతుంది. సో ఇక్కడ మాక్సిమం మార్క్స్, మినిమమ్ మార్క్స్ మనం చేంజ్ చేసుకుంటే అంటే మీకు వచ్చిన మార్క్స్ సెక్యూర్డ్ మార్క్స్‌ని చేంజ్ చేసుకుంటే ఇక్కడ పర్సెంటేజ్ అనేది బై డిఫాల్ట్‌గా చేంజ్ అవుతుంది. అండ్ ఆ తర్వాత మీ గ్రాడ్యుయేషన్‌కి సంబంధించి ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే వాటిని కూడా చేంజెస్ చేసుకోవచ్చు. సో ఇన్ కేస్ మీకు పీజీ క్వాలిఫికేషన్స్ ఉంటే అప్పుడు యాడ్ చేయలేదు అనుకుంటే మీరు ఇప్పుడు పీజీ క్వాలిఫికేషన్ కూడా యాడ్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా మీకు బీఎడ్ కావచ్చు, డీఎడ్ కావచ్చు వాటిలో మిస్టేక్స్ ఉంటే వాటిని కూడా మీరు చేంజెస్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా మీరు బీఎడ్‌కి సంబంధించి, డీఎడ్‌కి సంబంధించిన డీటెయిల్స్ అనేది చేంజ్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించిన టెట్ హాల్ టికెట్ డీటెయిల్స్ కూడా అప్డేట్ చేసుకోవచ్చు. సో రీసెంట్‌గా టెట్ రిజల్ట్ అయితే డిక్లేర్ చేయడం జరిగింది. సో గతంలో మీకు టెట్‌లో గనుక స్కోర్ తక్కువ ఉండి ఇప్పుడు రీసెంట్‌గా రిలీజ్ చేసిన టెట్‌లో గనుక స్కోర్ ఎక్కువ ఉన్నట్లయితే సో మీరు ఇక్కడ మీకు సంబంధించి ప్రెజెంట్ టెట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేది టైప్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి మనకు టెట్ ఎగ్జామ్ ఏ రోజులో అయితే కండక్ట్ చేశారో ఆ డేట్ అయితే ఇక్కడ మీరు టైప్ చేసుకోవాలి లేదా ఇక్కడ ఇచ్చిన ఆప్షన్‌లో సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ టెట్‌లో మీకు ఎంత స్కోర్ వచ్చిందో ఆ స్కోర్ అయితే ఇక్కడ టైప్ చేయాలి. సో ఈ విధంగా మీ డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే ఎగ్జామినేషన్ సెంటర్‌కి సంబంధించిన ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఈ యొక్క డీఎస్సీ అప్లికేషన్ ఫామ్‌లో మనం ఎగ్జామినేషన్ సెంటర్స్‌ని చేంజ్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ లేదు. సో మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వలేదు. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే క్యాండిడేట్ యొక్క ఫోటో, సిగ్నేచర్ అనేది డిస్‌ప్లే అవుతుంది. సో మీరు ఫోటో గాని, సిగ్నేచర్‌లో గాని మిస్టేక్స్ ఉంటే మీరు వీటిని అయితే ఎడిట్ చేసుకోలేము. సో వేటికైతే ప్రెజెంట్ మనకి ఎడిట్ ఆప్షన్ లేదో వాటిని ఎడిట్ చేసుకోవడం కోసం ఒకవేళ మిస్టేక్స్ ఉన్నట్టయితే మీరు డైరెక్ట్‌గా డీఎస్సీ హెల్ప్‌లైన్ నంబర్‌కి కాల్ చేసినట్టయితే వాళ్ళు ఎడిట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు సంబంధించి టెట్ అప్లికేషన్ ఫామ్‌లో ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా మనం కరెక్షన్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత జస్ట్ మనం ఇక్కడ సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో ఇప్పటివరకు మనం ఏ డీటెయిల్స్ అయితే చేంజ్ చేసామో ఆ డీటెయిల్స్ అయితే సేవ్ కావడం జరుగుతుంది. అండ్ వన్స్ మనం సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా యువర్ అప్లికేషన్ డేటా సక్సెస్ఫుల్లీ సేవ్డ్ అని చూపిస్తుంది. జస్ట్ ఓకే పైన క్లిక్ చేయాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసి మనం ఇక్కడ ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. సో ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేయడం కంటే ముందు మీరు మీ డీటెయిల్స్ అన్ని ఒకసారి వెరిఫై చేసుకోండి. స్టెప్ బై స్టెప్ బ్యాక్ వెళ్ళేసి వెరిఫై చేసుకున్న తర్వాత మీరు ఫైనల్ సబ్మిట్ చేయండి. అండ్ వన్స్ మనం ఫైనల్ సబ్మిట్ చేసినట్టయితే సో ఈ విధంగా మనకు సంబంధించి యువర్ అప్లికేషన్ సక్సెస్ఫుల్లీ రిజిస్ట్రేషన్ అని చూపిస్తుంది. సో రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోయినట్టు. దట్ ఈస్ మీరు ఏదైతే చేంజెస్ చేయాలనుకుంటున్నారో వాటిని అయితే చేంజెస్ చేసుకోవడం అయితే కంప్లీట్ అయినట్టు. అండ్ ఆ తర్వాత మీకు సంబంధించి ఈ యొక్క డీఎస్సీ అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో వన్స్ ఈ విధంగా మన స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ద్వారా మనకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది ఎడిట్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత సో మీరు వచ్చేసి ఇక్కడ మనకు ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది. సో మనం ఆల్రెడీ ఫిల్ చేసాం కాబట్టి సో మీరు ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చు. సో మీరు సిస్టమ్ ద్వారా గానీ లేదా మొబైల్ ద్వారా గానీ లాగిన్ అయ్యి కూడా మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే సో మనకి నెక్స్ట్ ట్యాబ్‌లో డీటెయిల్స్ ఫిల్ చేసి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి డీటెయిల్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. సో ఇక్కడ మనకు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా 2 వేస్ అయితే ఉంటుంది. సో డైరెక్ట్‌గా మీ యొక్క పేమెంట్స్ రిఫరెన్స్ ఐడీ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా మీ యొక్క ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అండ్ మీరు కేటగిరీ ఏంటి, మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేశారు, దాని మీడియం ఏంటి, ఈ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్‌లో మన యొక్క అప్లికేషన్ ఫామ్ యొక్క ప్రివ్యూ అయితే డిస్‌ప్లే అవుతుంది. సో ప్రెజెంట్ మేము వచ్చేసి ఇక్కడ పేమెంట్స్ రిఫరెన్స్ ఐడీ ద్వారా అయితే మా డీటెయిల్స్ అనేది డౌన్లోడ్ చేసుకుంటున్నాం. అండ్ వన్స్ ఈ విధంగా మనకు సంబంధించిన పేమెంట్స్ రిఫరెన్స్ ఐడీ గానీ లేదా మీ యొక్క డీటెయిల్స్ ఆధార్ కార్డ్ లైక్ మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేశారో ఇన్ఫర్మేషన్ కన్ఫర్మ్ చేసుకొని గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్‌లో ఈ విధంగా తెలంగాణ స్టేట్‌కి సంబంధించిన డీఎస్సీ యొక్క అప్లికేషన్ ఫామ్ యొక్క ప్రివ్యూ అయితే డిస్‌ప్లే అవుతుంది. సో మీ డీటెయిల్స్ అనేది క్లియర్‌గా వెరిఫై చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మనం టోటల్ అప్లికేషన్ అనేది స్క్రోల్ చేసినట్లయితే సో ఈ విధంగా మనకు డౌన్‌లో వచ్చేసి ప్రింట్ ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ మీరు ఈ యొక్క ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి సో మీకు సంబంధించి డీఎస్సీ అప్లికేషన్ ఫామ్‌ని ఎడిట్ చేసుకున్నట్టు లేదా చేంజెస్ చేసుకున్నట్లుగా మోడిఫైడ్ ఫామ్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది మనకు సంబంధించి తెలంగాణ యొక్క డీఎస్సీ అప్లికేషన్ ఫామ్‌ని ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలి లేదా రీసెంట్‌గా టెట్ రిజల్ట్ అనేది ఏ విధంగా మోడిఫై చేసుకోవాలనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవుతుంది. కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.